ఓకే బాగుంది పర్వాలేదు ఫ్లాప్ బాగుంది 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 చాలా బాగుందండి. టైటిల్ దగ్గర సినిమాలో ఉంది. నైస్ మూడ్. బాగుంది ఓకే బాగుంది బాగుంది సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ కొంచెం యావరేజ్. నిహారిక ఒక్కసారి చూడాల్సింది. బాగుంది సూపర్ అండి. నిహారిక చాలా బాగుందండి. బాగుందండి. నిహారిక యాక్టింగ్ సూపర్. సినిమా సూపర్ డూపర్ హిట్. నిహారిక పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగుంది. జింగ్ ఇట్స్ అమేజింగ్. ఎక్సలెంట్ బాగుంది. సెన్సిబుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. క్లాస్ మూవీ. గుడ్. ఇట్స్ క్లాస్ మూవీ. ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ. రామరాజు గారి డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రత్యేకంగా నాగశౌర్య పర్ఫార్మెన్స్ అండ్ నిహారిక పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అంటే కొత్త ప్రయత్నం చేశారు. డెఫినెట్లీ ఇలాంటి సినిమాలు రావాలి. చాలా బాగుంది సినిమా. పర్సనల్గా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక పొయిటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ మూవీ. సెకండ్ హాఫ్ బాగుంది. బాగానే ఉంది బాగుంది. నిహారిక ఎక్స్ప్రెషన్స్ మొత్తం న్యాచురల్ యాక్టింగ్. సినిమాలో ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు ఏం లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వచ్చి షో చూసినందుకు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫిలిం. అండ్ నాకు వచ్చిన యుఎస్ రిపోర్ట్ నుంచి అంతా సో పాజిటివ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద మూమెంట్. రామరాజు గారి దర్శకత్వంలో ఒక మంచి ప్రేమ కథ చేయాలి అని అనుకున్నాను. సో దట్ వే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా క్లైమాక్స్లో అందరు కంటితడి పెట్టుకుంటూ వస్తుంటే అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ చాలా కొత్త ప్రేమ కథ, కొత్త నరేటివ్ అని చెప్పి అందరూ చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. నిహారిక, నాగశౌర్య, సునీల్ కశ్యప్, ఆల్ ద టీమ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ కొత్త అంటే ఒకే మూసి దూరంలో ఉన్న కథల నుంచి ఓ కొత్త కథ తీసుకురావాలి అనే రామరాజు గారి తపన ఈరోజు ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ద వే ప్రేక్షకులు రెస్పాండ్ అయిన విధానం చాలా నచ్చింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.